అందరికీ వందనాలండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 11 నుండి 27 వచనాలు. ఆయన మరి ఒక ఉపమానం చెప్పాను. ఏమనగా, రాజకుమారుడు ఒక రాజ్యం సంపాదించుకొని మరల రావాలని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి, నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి, ఇతడు మమ్ము నేలుట మాకిష్టము లేదని అతని వెనుక రాయబారం పంపిరి. అతడు ఆ రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించానో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. మొదటివాడైన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించెనని చెప్పగా, అతడు, బల మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారమై ఉండుమని వానితో చెప్పాను. అంతటా రెండవ వాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు లభించననగా, అతడు, నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పాను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దానిని ఎత్తుకొనివాడువను, విత్తని దానిని కోయవాడునైనా కఠినుడువు గనుక నీకు భయపడి దీనిని రుమాలును కట్టి ఉంచుతానని చెప్పాను. ఉపమానం ప్రభువు చెప్తూ, రాజకుమారుడు వేరే రాజ్యాన్ని సంపాదించడం కోసం దూరదేశానికి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు తన దాసుల్లో 10 మందిని పిలిచి 10 మందికి సమానంగా 10 మీనాలు ఇచ్చి, మీనా అంటే పుట్టినట్లో ఒక 50 రూపాయలని రాయబడి ఉంది. అప్పుడు 50 రూపాయలు అంటే ఇప్పుడు బహుశా మనం ఒక 50,000 అనుకుందాం. ఒక్కొక్కరికి 50,000 ఇచ్చి, వీటి ద్వారా మీరు వ్యాపారం చేసి మీ అభివృద్ధిని నాకు చూపించాలి, నేను మరలా వచ్చి మిమ్మల్ని అడుగుతాను అని చెప్పి ఆ రాజకుమారుడు వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది రాయబారులు వచ్చి, సార్, మీ రాజ్య పరిపాలన కొంతమందికి నచ్చలేదట, అందుకు మీరు చెప్పినట్టుగా మేము చేయము అని చెప్పి రాయబారం పంపించారు సార్, మీరు ఏలటం వారికి ఇష్టం లేదట అని అంటే, సరే నేను పని మీద వెళ్తున్నాను, మరలో వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి చెప్తా, తర్వాత చూద్దాంలే అని చెప్పి ఆయన వెళ్ళి మరలా తిరిగి వచ్చిన తర్వాత ఆ 10 మందిని పిలిచి, మీకు నేను ఒక్కొక్కరికి ఒక మీనా చొప్పున 10 మందికి ఇచ్చాను కదా, మీరు వ్యాపారాలు ఎలా చేశారు, ఏ విధమైనటువంటి అభివృద్ధిని సాధించారు, ఒకసారి మీ లెక్క నాకు ఒకసారి చెప్పండి అని చెప్పి వారిని పిలిచి అడిగినప్పుడు, మొదటివాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన నేను మరొక 10 మీనాలు సంపాదించాను. రెండవవాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన నేను ఇంకొక 5 మీనాలు సంపాదించాను అని వారు చెప్తున్నప్పుడు, బల మంచి దాసులారా, శబాస్ అని చెప్పి మొదటి వానికి 10 పట్టణాల మీద అధికారిగా ఉండమని చెప్తూ, రెండవ వ్యక్తికి 5 పట్టణాల మీద అధికారిగా ఉండమని చెబుతూ, మూడవ వ్యక్తిని, ఆ పరిస్థితిలో ఉన్న వ్యక్తిని శిక్షించి, మిగిలిన రాజ్యంలో కొంతమంది నీ ఏలుబడి మాకు ఇష్టం లేదని చెప్పారే, వారిని సంహరించమని చెప్పి, ఈ విధంగా చివరిలో వారికి ఏ విధంగా తీర్పు తీర్చడం జరిగిందో మనం చాలా స్పష్టంగా చూస్తాం. ఇక్కడ మనం 3 వర్గాల ప్రజల్ని చూస్తున్నాం.
ఒక వర్గం తనకివ్వబడిన బాధ్యతను, తనకిచ్చిన రక్షణను, తనకిచ్చిన ఆధిక్యతను వారు గొప్ప భాగ్యంగా ఎంచుకుని దాన్ని డెవలప్ చేయటం. ఒకరు 10 సంపాదిస్తే మరొకరు 5 సంపాదించారు. 10 అయినా 5 అయినా వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి ఇద్దరికి ఇవ్వబడింది ఒక్కొక్క మీనా. అయితే వారు ప్రయాసపడిన కొలది అభివృద్ధి చెందటం అనేది చూస్తున్నాం. మరో వ్యక్తి అతడు ఏమీ చేయకుండా రుమాలను కట్టి లేక పాతిపెట్టి ఓ బాధ్యత లేనివాడిగా, ఒక సోమరివాడిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. మూడో వర్గం ప్రజలు ఆయన చెప్పింది మేమేమి చేయము, మేము లోబడే మనసు మాకు లేదు, అతడు ఏలడం మాకు ఇష్టం లేదు, మాకు ఇష్టమైనట్టుగా జీవిస్తాం, మా జీవితం మా ఇష్టం అనేట్లుగా ఈ మూడవ వర్గం ఉన్నట్లుగా చూస్తాం. ప్రియులరా, ఈ మినా అనేది, ధనం అనేది రక్షణ స్వాస్థ్యం అండి. దేవుడు మనకిచ్చిన రక్షణ చాలా విలువైంది. ఈ రక్షణ, దేవుడు మనకిచ్చినటువంటి ఈ విలువైన రక్షణ దేనితోనూ పోల్చలేం. ఈ రక్షణ ఆధారం చేసుకొని ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎంతైనా డెవలప్ చెందటానికి దేవుడు కృపనిస్తారు. అయితే మనకు ఆసక్తి ఉండాలి. చూడండి, ఒక మినా తీసుకుని 10 మినాలు సంపాదించాడట. అదే ఒక మినా తీసుకుని 5 మినాలు సంపాదించాడట. వారి వారి ఆసక్తిని బట్టి, వారి వారి సామర్థ్యాన్ని బట్టి వారు సంపాదించి తన యజమాని లేక తన రాజు వచ్చినప్పుడు రాజు అప్పగించినటువంటి బాధ్యతను వారు చక్కగా నిర్వర్తించి వారి సామర్థ్యాన్ని కొలది వారు ఏ విధంగా అభివృద్ధి చెందారో, డెవలప్ చేశారో దాన్ని రిపోర్ట్ పట్టుకొచ్చి పెడుతున్నారు. రేపు దేవుని ఎదుట మనమందరం నిలబడాలి. ప్రతి ఒక్కరికి ఇవ్వబడినటువంటి రక్షణ అనే స్వాస్థ్యాన్ని ఆధారం చేసుకుని మనం ఈ రిపోర్ట్ అంతా దేవుని దగ్గరికి పట్టుకెళ్ళాలి. ప్రభువా, మీరు నన్ను రక్షించిన దగ్గర నుండి ఈరోజు వరకు నేను మీ కొరకు చేసిన కార్యాలు, మీరు నాకు అప్పగించిన బాధ్యతాయుతమైనటువంటి ఓ శ్రేష్టమైన జీవితాన్ని, తద్వారా నేను చేసిన క్రియలన్నీ ఇవిగో ప్రభు అని దేవుని ఎదుట మనము వాటన్నిటిని కూడా చూపించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అంతేగాని బాధ్యత లేని వారంగా రక్షించబడిన మనము, రక్షించబడిన తొలి రోజున ఎలా అయితే ఉన్నామో అదే రీతిగా మన జీవితాంతం ఒక బాధ్యత లేనటువంటి వ్యక్తులంగా మన జీవితాన్ని అంతటినీ దుర్వినియోగం చేసిన వారమైతే గనక దానికి లెక్కప్పు చెప్పాలి. దేవుడు క్షమించడు. నేను ఆ తొలి దినాన ఉన్నట్టుగానే ఉన్నాను అని మనం ఒకవేళ ఏదో కథలు చెప్పినా అది ఏమాత్రం కూడా మనకు ఘనత తీసుకురాదు. దాన్ని బట్టి మనం లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలాగైతే వారు శిక్షించబడవలసిన పరిస్థితి ఏర్పడుతుందో మనకు కూడా అదే గతి పడుతుంది. రక్షించబడిన ప్రతి వ్యక్తికి దేవుడు ఒక బాధ్యత, ఓ భారం మన మీద పెట్టారు. మనం ఏదో కథలు చెబుదామంటే ఆయన వినరు. అందుకే దేవుడు మనకిచ్చిన రక్షణ చాలా ఘనమైనదిగా, విలువైనదిగా ఎంచి ఆ రక్షణ అనుభవాన్ని ఆధారం చేసుకుని మనం చేయవలసిన క్రియలు చాలా ఉన్నాయి. ఆ క్రియలు ఎలా చేయాలో దేవుడు ఎప్పటికప్పుడు మనకు బోధిస్తూ ఉన్నారు. రక్షణ లేక నశించిపోతున్న ప్రజలు కోకొల్లలుగా ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు.
వారందరికీ లేని రక్షణ భాగ్యం దేవుడు నీకు ఇస్తే దాన్ని నీవు నిరుపయోగంగా, దాన్ని విలువలేనిదిగా, అభివృద్ధి చెందకుండా, బాధ్యత లేనట్టుగా, సోమరిగా నువ్వు ఎందుకుంటున్నావు? చాలామంది భక్తిలో భయంకరమైన సోమరులు ఉంటారండి. వాళ్ళ భక్తి సోమరి భక్తి అన్నమాట. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు అంతే. ఓ ప్రార్థన పెరగదు, విశ్వాసం పెరగదు, పరిశుద్ధత పెరగదు, దేవుని కొరకు చేయవలసిన కొన్ని కార్యక్రమాలు అవేమీ కూడా స్పందించరు. అలాంటి వారందరినీ కూడా ఈ మూడవ వ్యక్తి జాబితాలో చేర్చడం, అతన్ని శిక్షించడం, ఇవన్నీ కూడా అలాంటి వారి జీవితంలో తప్పకుండా జరుగుతాయి. దానికి ఏమాత్రం సందేహం లేదు. మన సామర్థ్యం కొలది, దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, నీకు ఇచ్చిన ఆసక్తిని బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపను బట్టి నువ్వు ఏ ఏ రీతిలుగా అభివృద్ధి చెందాలో, ఏ ఏ రీతిలుగా నీవు బలం పొందాలో దేవుడు నీకు నేర్పిస్తూ ఉన్నారు. మనం దేవుని సన్నిధికి వచ్చి ఊరుకునే అలా కాలక్షేపం చేయటానికి రావడం లేదు. మనం ప్రతి వారం కనీసం ఏదో ఒక విషయం నేర్చుకుని వెళ్తున్నాం. దాన్ని ఆ వారం అంతట్లో ఎంతవరకు దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం? మా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, లేదంటే సైలెంట్లో పెట్టండి. మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ మూడు వర్గాల్లో ఏ వర్గానికి చెందిన వ్యక్తివో నిన్ను నీవు తేల్చుకోవలసిన అవసరం ఉంది. కొంతమంది దేవుడు మమ్మల్ని ఏలవడం మాకు ఇష్టం లేదు, కానీ ఆ ముందు వచనంలో మనం చదివాం, వారు ఈ మాటలు వినిచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యం వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి యొక్క ఉపమానము చెప్పాను. వారు ఏమనుకుంటున్నారంటే, మేము యెరూషలేములోనే ఉన్నాం, మందిరంలోనే ఉన్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని సంఘానికి వస్తున్నాం, మేము ఒక సహవాసంలో కొనసాగుతున్నాం గనుక మేము తప్పకుండా దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతాం. ఆయన మాకు సమీపంలోనే ఉన్నారు, మాతో మాట్లాడుతున్నారు, ఆయన మాతో మాట్లాడుతున్నారు కనుక మేము సంఘానికి వచ్చాము కనుక, బాప్తీసాలు పొందాం కనుక మేము పరలోకానికి వెళ్ళిపోతాం. చాలామందికి ఉండేటువంటి ఒక నిర్లక్ష్య ధోరణి. అయితే అలాంటి అపోహ కలిగి మేము పరలోకం వెళ్ళిపోతాము అనేటువంటి ఒక భ్రమ కలిగి, వారి క్రియల్లో ఏమాత్రం కూడా మార్పు లేకుండా, విధేయత లేకుండా, మారు మనసు లేకుండా, వారిలో ఆధ్యాత్మిక జీవితం కొరకైనటువంటి పరిపక్వత లేకుండా, దేవుడు చెప్పిన దాన్ని ఏమీ చేయకుండా ఉంటూనే మేము పరలోకం వెళ్ళిపోతాం అనుకునే వారిని గురించి ఉపమానం ప్రభు చెప్పారు. 3 వర్గాల ప్రజలు ఉన్నారు. ఈ 3 వర్గాల ప్రజల యొక్క పరిస్థితి ఇలా ఉంది, నీ పరిస్థితి ఎలా ఉంది అని దేవుడు మనకు ఒక ఉపమాన రూపంలో ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఈ 3 వర్గాల ప్రజల్లో, ఈ 3 గుంపుల ప్రజల్లో నువ్వు ఎవరిలా ఉన్నావు, నీవు ప్రశ్నించుకోమని ప్రభు మన ముందు ఒక ప్రశ్నార్థకమైనటువంటి విషయాన్ని మన ముందు పెట్టి ఆయన మనల్ని అడుగుతున్నారు. నువ్వు ఈ ముగ్గురిలో ఎలా ఉన్నావు? ఒక వర్గమేమో దేవుడు ఏలడం మాకు ఇష్టం లేదు, ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయడం మాకు ఇష్టం లేదు, ఆయన వద్దన్నది మానడం మాకు ఇష్టం లేదు, మాకు నచ్చినట్టుగా, మాకు ఇష్టమైనట్టుగా, మాకు అనుకూలమైనట్టుగా మేము జీవిస్తాం అని రాయబారం పంపించారంట. చెప్పు, ఆయనకి చెప్పు, రాజుకు చెప్పు అని వారు రాయబారం పంపించినట్టుగా మనలో కూడా చాలామంది వారు ఒక సంకేతాన్ని పంపిస్తూ ఉంటారు. ఈ వారంలో విన్న విషయాల్ని ఈ వారమంతట్లో ఆచరణలో పెట్టవలసిన వారై ఉండగా, అనుసరించవలసిన వారై ఉండగా,
వాటిని పాటించవలసిన వారు అయి ఉండగా అలా చేయకుండా వారు ఏమని సంకేతం ఇస్తారంటే, ఆయన చెప్పింది చేయడానికి మేము సిద్ధంగా లేము. చెప్పు అలాగని. మేము లోబడటానికి సిద్ధంగా లేము. దేవుని వాక్యానికి తగినట్టుగా కానీ, దైవజనులు చెప్పిన దానికి తగినట్టుగా కానీ మేము చేయడానికి సిద్ధంగా లేము. మాకు ఇష్టం లేదు, మాకు అలా కుదరదు, మాకు నచ్చినట్టుగానే జీవిస్తాం, మాకు ఇష్టమైనట్టుగానే జీవిస్తాం. మా కోరికలు, మా సరదాలు, మా ఇష్టాలు మాకంటూ కొన్ని ఉంటాయి కనుక మేము అలాగే జీవిస్తాం. దేవుడు ఖచ్చితంగా ఇలా చేయమంటే మాత్రం చేయడానికి మేము సిద్ధంగా లేము. మేమేమైనా అయిపోతాం, ఏం చేసుకుంటారు చేసుకోమని అని రాయబారం పంపించారట. ఆ చివరిలో రాజు ఏం చేశాడంటే, వాళ్ళందరిని పిలువ ఒకసారి, ఏంటి నేను వెళ్ళడం మీకు ఇష్టం లేదా? నేను చెప్పింది మీరు చేయరా? అయితే నేనేం చేస్తాను తెలుసా, మిమ్మల్ని అందరినీ చంపేస్తా, సావండి అయితే అని చెప్పి సంహరించినట్లుగా చూస్తాం ఉపమానంలో. మరి రేపు జరిగేదేంటి? అలా ఎవరైతే దేవుడు చెప్పింది చేయలేదో వారందరి కొరకు నిత్యాగ్నిగుండము, నిత్య నరకము, పాతాళము ఆశతో ఎదురు చూస్తూ ఉందంట, లోబడని వారిని మింగటానికి, నాశనం చేయడానికి. చూడండి, ఒక మినా తీసుకున్నటువంటి వ్యక్తి 10 మినాలు సంపాదించాడట. అంటే మనకున్న టాలెంట్ని బట్టి, మనకున్న సామర్థ్యాన్ని బట్టి నీ తోటి వారి కంటే అందరినీ ఒకే విధంగా దేవుడు రక్షించారండి. రక్షణ అందరికీ సమానంగా ఇచ్చారు. ఆయన తన అమూల్యమైన రక్తాన్ని దారిపోసి ఆయన ప్రేమను మనకు తన ప్రాణం పెట్టుట ద్వారా కనుపరిచి, నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను, మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నేను చెప్పింది చేయండి చాలని ప్రభు చాలా విషయాలు మనకు బోధిస్తున్నారు. నువ్వు సత్య చావు మాకెందుకు, నువ్వు చెప్పింది మాత్రం మేము చేయము అన్నట్టుగా చాలామంది హృదయాన్ని కఠినపరుచుకొని జీవిస్తున్నారు. పోనీ వారు లోకంలో ఉన్నారంటే కాదు, మేము దేవుని పిల్లలమని చెప్పుకోవడానికి ఆయన సన్నిధికి వస్తున్నారు, బాప్తిస్మములు పొందారు, ప్రభు బలలో పాలు పొందుతున్నారు, అయినా క్రియల్లో మార్పు లేదు. అలాగని ఒకవేళ మీ జీవితంలో మార్పు లేని వారు ఎవరైనా ఉంటే ప్రభు బలలో పాలు పొందొద్దని చెబితే కోపం వచ్చేస్తుంది. ఏంటి మమ్మల్ని బలలో పాలు పొందొద్దు అంటావా, మాకు అర్హత లేదు అంటావా? ఈ చర్చ్ కాకపోతే ఇంకో చర్చ్ ఉందని పోయిన వాళ్ళు పోయారు. అంటే మార్పు చెందడం ఇష్టము లేక తమను తాము సమర్థించుకునే ప్రయత్నం చేసే వాళ్ళని దేవుడు క్షమిస్తారా? అంటే దేవుడు చెప్పింది చేయరట, ఆయనకు లోబడరట, కానీ పరలోకం కావాలంట, పరిశుద్ధులుగా ఉండాలట. పరిశుద్ధులుగా మేమున్నామని వారికి వారే సాటింపు వేసుకుంటారట. ప్రభు బలలో పాలు పొందటం అంటే దాని అర్థం ఏంటి? నేను పరిశుద్ధుణ్ణి, పరిశుద్ధురాల్ని, నాలో ఏ లోపం లేదు, నాలో ఏ పాపం లేదని మనం బాహాటంగా ఒప్పుకోవడం. మరి ప్రభు బలలో పాలు పొందుతున్నటువంటి నీవు అటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావా? కలిగి లేవు. కానీ నీకేం కావాలి? ప్రభు బలలో పాలు పొందే ఆధిక్యత కావాలి. దేవుని వాక్యం చెప్పినట్టుగా చేయవు, ప్రభు బలలో మాత్రం నేను పాలు పొందాలి. మన మధ్యలో పెద్ద ఆయన ఉన్నారు, త్రిమూర్తులు గారు. ప్రతిరోజునండి ఆయనకి ఎప్పుడు వీలైతే అప్పుడు మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. దేవుని సన్నిధిలో అందరి కొరకు ప్రార్థన చేస్తారు. ఆయనకి రావడానికి, మందిరానికి రావడానికి కాలు కూడా సరిగా నడవనివ్వదు. ప్రతి వారం చెప్తారు, నాయన పాస్టర్ గారు నా కొరకు ప్రార్థించి, కాలు చాలా భయంకరంగా బాధ అనిపిస్తుంది. ఆయన మందిరానికి రాకపోయినా అడగటానికి సరిపోమండి, అంత బలహీనులు ఆయన, నడవలేని పరిస్థితి. కనీసం ఎవరైనా బండెక్కించుకున్నా బండెక్కటం కూడా చాలా కష్టం. అయినా ప్రతి వారం క్రమంగా వస్తూ
ప్రతిరోజు క్రమంగా ప్రార్థన చేసుకున్నానులే ఒకసారి అనుకోకుండా ఎన్నిసార్లు అయినా, అది 3 సార్లు 4 సార్లు 5 సార్లు ఆయనకి లెక్కే తెలీదు. ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలనుకుంటే అప్పుడు ప్రార్థన చేసుకుని ప్రార్థనా జీవితాన్ని కనపరుస్తూ ఉన్నారు. అలాంటి ఆయన మొన్న నెలలో ప్రభు బలలో పాలు పొందకుండా ఆగిపోతే జయరాజ్ గారు అన్నారంట, నాన్న నువ్వు చాలా ఆసక్తిగా ఉంటావు కదా, ప్రభు బలలో పాలు పొందు అని అంటే, బాబా నేను పాస్టర్ గారు చెప్పినట్టుగా ఉపవాస కూడికలకు రావట్లేదు, సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడికలకు రావట్లేదు, అలాంటప్పుడు నాకు అర్హత లేదు, అందుకు నేను పాలు పొందను. అది కాదు, నీకు బాగలేదు కదా, అది దేవునికి తెలుసు, పాస్టర్ గారికి కూడా తెలుసు, వెళ్ళు నీకు అర్హత ఉంది అని అంటే, అబ్బాబ్బే పాస్టర్ గారు చెప్పారు నియామక కూడికల్లో పాలు పొందకపోతే మీరు అర్హులు కాదని, అందుకు ఆయన మాటను గౌరవించాలి అని చెప్పి ఆగిపోయారు. నేను మొన్న ఆయనకి చెప్పాను, అయ్యా మీరు ఆదివారం రావటమే చాలా కష్టం, కానీ మీ ఇంటి దగ్గర మీరు ఎంత భక్తి చేస్తున్నారో మాకు తెలుసు, కుటుంబానికి తెలుసు, మాకు తెలుసు. మీలాంటి వారు అర్హులయ్యా, నమ్మకంగా దేవునికి అవకాశం వస్తే ఎవరికైనా 2 మాటలు చెప్పి అలా దేవునిలో నమ్మకంగా ఉంటున్నారు. ఇక నుంచి మీరు ప్రభు బలలో పాలు పొందండి అని వారికి చెప్పడం జరిగింది. చూడండి, అంత భయం కలిగి ఉండి, అంత ప్రార్థనా జీవితం కలిగి, రక్షణ కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవించే వ్యక్తికి అంత భయం ఉంటే, నువ్వు అసలు ఎందులోనూ ఏ విషయంలో కూడా నీకు అర్హత లేకపోయినా ప్రభు బలలో మాత్రం ఆ టయానికి వచ్చి అలా చక్కగా ప్రసాదంలాగా పలహారంలాగా తినేసి తాగేసి వెళ్ళిపోయి నీ ఇష్టానుసారంగా జీవిస్తావే, నీకు అసలు చిగ్గుందా, బుద్ధి ఉందా, కనీసం దేవుని భయం ఉందా నీకు? ఆలోచించండి. అలాగని ప్రభు బలలో పాలు పొందకుండా పర్వాలేదులే మనం అప్పుడు చూసుకుందాములని ఎంతకాలం, ఎన్ని సంవత్సరాలు నీ జీవితం అలాగే గడుపుతావు. అలా జీవించటం ద్వారా సమాజానికి నువ్వు ఎలాంటి సంకేతం ఇస్తున్నావంటే, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు అందరూ ఇలాగే ఉంటారా, ఏదో వాళ్ళు చర్చికంటూ వెళ్తున్నారు కానీ వాళ్ళ బ్రతుకులేం బాగుపడ్డాయి, వాళ్ళ బ్రతుకులేం మారాయి అని చెప్పి నిన్ను చూసి దేవుని నామానికి అవమానం తప్ప నీ వల్ల ఒరిగేది ఏమీ లేదు. అంటే దేవుని నామాన్నైనా అవమానపరుస్తావు, దూషణ పాలు చేస్తావు, కానీ నువ్వు మార్పు చెందడానికి మాత్రం నీలో పట్టుదల రాదు. చాలామంది చూడండి, అనవసరమైన విషయాలకి పట్టుదల, పౌరుషం వచ్చేస్తుంది, కానీ ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందాలనేటువంటి తపన మాత్రం ఉండదు. నువ్వు భౌతికంగా అన్నిటిలో అభివృద్ధి చెందుతున్నావు, డెవలప్ అవుతున్నావు. యెషయా గ్రంథం 33వ అధ్యాయం. యెహోవా భయము వారికి ఐశ్వర్యము, నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యం. దేవుని భయము ఎవరిలో ఉంటుందో వారు ఆధ్యాత్మికమైన ఐశ్వర్యాన్ని కలిగి ఉంటారు. నువ్వు భౌతికమైన ఐశ్వర్యాన్ని ఎంత కలిగినా ఒక రోజున అవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. పదే ప్రభు నీకు జ్ఞాపకం చేస్తున్నారు. కానీ ఆధ్యాత్మికమైన ఐశ్వర్యం, బుద్ధి జ్ఞానముల సమృద్ధి నీకు కలగాలి. రక్షణ అనేది ఒక బాహుల్యముగా, నీకు అది ఒక గొప్ప సంపదగా, అదొక గొప్ప ధనముగా దేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చారు. దేవుడు మనకిచ్చిన ఈ రక్షణ ఐశ్వర్యం, రక్షణ బాహుల్యం, రక్షణ ధనము, దీన్ని ఆధారం చేసుకొని బుద్ధి జ్ఞానముల సమృద్ధిని డెవలప్ చేసుకోవాలి. మనకి బుద్ధి జ్ఞానం ఉంటే అన్ని విషయాల్లో కూడా మనము ఆధ్యాత్మికమైన ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటాం. ఒక నడిచి వెళ్ళే వ్యక్తికి సైకిల్ ఉంటే బాగుండు అనుకుని సైకిల్ కొనుక్కుని ఆ సైకిల్ కాస్త తొక్కలేని పరిస్థితిలో, లేదా అతడు అభివృద్ధి చెందిన కొలది అతడు ఒక బైక్ను సంపాదించుకుంటాడు.
బైక్ సంపాదించుకున్న వ్యక్తి ఇంకా తన అవసరాన్ని బట్టి కారు సంపాదించుకుంటాడు. కారు సంపాదించుకున్న వ్యక్తి ఆస్తుల్ని ఇక ఇతరితరమైనటువంటి సంపదనంతటిని సంపాదించుకుంటే అతడు అలా అలా అభివృద్ధి చెందుతున్నప్పుడు అతన్ని చూసిన వారందరూ కూడా అతనికి ఏంటంటే ఐశ్వర్యవంతుడు అంటారు. తానున్న స్థితిలో ఉండిపోతే ఆ వ్యక్తిని ఐశ్వర్యవంతుడని ఎవరు అనరు. అంతకంతకు అభివృద్ధి చెందుతున్నప్పుడు అతడు ప్రజల దృష్టిలో లోకానికి భౌతికంగా ఒక ఐశ్వర్యవంతుడిగా, ఒక ఐశ్వర్యవంతురాలుగా వారు పేరుగాంచటం అనేది సహజం. మరి ఆత్మీయ జీవితంలో నీవు ఐశ్వర్యం సంపాదించాలి కదా. చిన్న ప్రార్థన చేసే నీవు ప్రార్థనా జీవితాన్ని పెంచుకుంటూ వెళ్తే విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసంలో మరలా వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే పరిశుద్ధత పెరుగుతుంది. పరిశుద్ధతలో పెరుగుతూ ఉంటే నీ నమ్మకత్వం పెరుగుతూ ఉంటుంది. నీ నమ్మకత్వం, నీ యథార్థతన వీటన్నిటినీ దేవుడు చూసి సంతోషించినప్పుడు నీకు కనీసం ఒక్కరికైనా సువార్త చెప్పటమో సాక్ష్యం చెప్పటమో నీకు ధైర్యాన్ని ఇచ్చి ఒక వ్యక్తిని సంపాదించడానికి దేవుడు కృపనిస్తారు. అలా ఒకరిద్దరిని, ముగ్గురు, నలుగురిని, ఐదుగురు, ఆరుగురిని ప్రభు కొరకు సంపాదించడానికి అలా ఆధ్యాత్మికంగా నీవు అభివృద్ధి చెందుతూ ఉంటావు. ఆత్మలో నీవు ఐశ్వర్యవంతుడుగా, ఐశ్వర్యవంతురాలుగా మార్చబడతావు. ఇది మనము దేవుని యొద్ద నుండి పొందుకోగలుగుతాం. అంతేగాని మనం ఉన్న స్థితిలో మనం ఉండిపోతే కనుక ఎలా అభివృద్ధి చెందగలం? దేవుడు నీకు నీ రక్షణలో నుండి ఎన్నో అనుభవాలు నీకు అనుగ్రహించడానికి ఆయన ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నారు. కానీ నువ్వు బాప్తీసం పొందిన దగ్గరే ఆగిపోతున్నావు. బాప్తీసం పొందినటువంటి ఆ స్థితిని కూడా మర్చిపోయి లోక సంబంధమైన వ్యక్తి కంటే దారుణంగా బ్రతుకుతున్నావు. ఇది ఎంత ఘోరం ఒకసారి ఆలోచన చేయండి. బాప్తిసం పొందని వ్యక్తి నిన్ను చూసి ఏమనుకుంటున్నాడంటే వాడికంటే నేనే బెటర్, ఆమె కంటే నేనే బెటర్ అని నిన్ను చూసి హేళన చేస్తున్నారు. కానీ నీకు కొంచెంలో కొంచెమైనా అసలు ఏమాత్రం కూడా పౌరుషం లేదు. ప్రియులారా, మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం అంతకంతకు డెవలప్ చేసుకోవాలంటే దేవుని భయం అనేది మనల్ని అంతకంతకు ఐశ్వర్యం పొందేటట్లుగా చేస్తుంది. ఆత్మీయ ఐశ్వర్యం, ఆధ్యాత్మికమైన ఐశ్వర్యాన్ని మనం కలిగి ఉండాలి. అది దేవుని ఉద్దేశం, ఉన్నతమైన ఉద్దేశం. కానీ అవేమీ పట్టనట్టుగా నీవు కేవలం ఆదివారం వచ్చేటప్పుడు గుర్తొస్తుంది సచ్చి నీకు. అదైనా ఒక వారం వస్తే వస్తావు, లేకపోతే మానేస్తావు. నీ భక్తి యొక్క చరిత్ర అలాంటిది. కొంతమంది అటెండెన్స్ చూస్తే అటెండెన్స్ ఎందుకంటే ఎప్పుడైనా 2-3 వారాలు రాకపోతే కనుక వాళ్ళని ఒకసారి పలకరించి వారిని పరామర్శించడానికని ఒక అటెండెన్స్ మేము మెయింటెనెన్స్ చేస్తున్నాం. మాకు బాధ్యత ఉంది. మీలో ప్రతి ఒక్కరి పేరు చెప్పిన ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి పేరు చెప్పిన మీరు ఏ గ్రామాల నుంచి వచ్చినా మీ అందరి కొరకు పేరు చెప్పిన ప్రార్థన చేస్తున్నాం. కనీసం సహవాసంలో నువ్వు ఒక్కరి కొరకైనా ప్రార్థన చేస్తున్నావా? నీకు అసలు బాధ్యత ఉందా? నువ్వు ఎంత సమయం ప్రార్థన చేస్తున్నావు? ఎలా ప్రార్థన చేయాలో త్రిమూర్తులు గారిని అడగండి, ఆయన చెప్తారు. వెళ్ళేటప్పుడు ఆయన్ని అడగండి. ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరి కొరకు పేరు చెప్పిన ప్రార్థన చేస్తారంట ఆయన. పేర్లు తెలియపోయిన ప్రభు వాళ్ళ ఇంటి పక్క వాళ్ళని ప్రభు రక్షించి బలపరిచిన అందరి కొరకు ప్రార్థన చేస్తారు. ఏమండి, ఇంతకాలం వస్తున్నావు, నీకేమైనా బుద్ధి జ్ఞానం అబ్బింది? అసలు పచ్చి భాషలో చెప్తున్నాను, అసలు మనిషివేనా? వింటున్నావు, నీకు అర్థమవుతుందా? ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తున్నారు? ఎంత సమయం ప్రార్థన చేస్తున్నారు మీరు? అసలు మీ సహవాసంలో ఉన్న వారి కొరకు, మీ కుటుంబంలో ఉన్న వారి కొరకు, మీ బంధువుల కొరకు, మీ స్నేహితుల కొరకు, నీ తల్లిదండ్రుల కొరకు, వీళ్ళందరి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది కదా. నీ ప్రార్థనా సమయాన్ని డెవలప్ చేసుకోవాలి కదా. మరి ఇలా చేస్తున్నావా? భక్తి అంటే ఏదో ఓవరకు ఆ టయానికి ఆ ముందెళ్ళినా అంతసేపు ఎవరు కూర్చుంటారు పాటల్లో. ఆ పాటలు ఎందుకు, ప్రార్థన ఎందుకు, ఆ పాస్టర్ గారు వచ్చే టయానికి వెళ్దాం అనుకునేవాళ్ళు కూడా లేకపోలేదు.
చాలా సిగ్గుచెట్టు. డెవలప్ చెందండి, అభివృద్ధి చెందండి. మీ ఆసక్తిని బట్టి ప్రభువుని అడగండి, ప్రభు ఇది మొదలుకొని నేను మరింతగా. ఇది మొట్టమొదటిసారి కాదు నేను చెప్పడం, ఎన్నోసార్లు చెప్పాను. అయినా చాలామంది జీవితాలు అలానే సతికిలబడి ఉన్నాయి. అది దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం కాదు. ఆయనకి నిజంగా మన మీద ఇష్టం కలగాలంటే ఆయనకి ఇష్టమైన పనులన్నీ మనం చేయాలి, ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి. అప్పుడే మనల్ని బట్టి ఆయన సంతోషిస్తారు. మూడవడు అంటాడు, నాకు ఈ గొడవ ఏమి వద్దయ్యా, నువ్వు ఇచ్చింది ఇచ్చినట్టుగా అలాగ ఉంచాను అంతే. ఇవన్నీ నాకు అనవసరం. నువ్వేమేమో చేయమంటే అవన్నీ నేను చేయలేను. నీది నీకు ఇచ్చేసాను, ఇదిగో నీది నువ్వు తీసుకో. నువ్వు చాలా కఠినమైన వ్యక్తివని సంగతి నాకు తెలిసేయ్యా బాబు. పెట్టని చోట కూర్చుకుంటా, విత్తని చోట కోసుకుంటావు. నాకు తెలిసిలే నువ్వు చాలా అన్యాయస్తుడివి, మోసగాడివి, నువ్వు చాలా కఠినమైన వ్యక్తివి అని యజమానికి నువ్వు ఎలాంటి వాడు అని నిందించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి నీ తోటోళ్లే కదా వాళ్ళను, నీతో సమానంగా ఇచ్చారు కదా, అప్పుడే నువ్వేమని చెప్పాలి? నాకు వద్దయ్యేది, నాకు శ్రద్ధ లేదు, నాకు అవసరం లేదు అని చెప్పాలి కదా. ఆ రోజు బాప్తిసం తీసుకున్న రోజున ఇదిగో వాక్యం వింటున్నప్పుడు, బాప్తిసం ఇస్తున్నప్పుడు దైవజనులు మీకు కొన్ని విషయాలు చెప్తారు. వాటన్నిటికీ ఆ రోజున మాత్రం గంగిరెద్దులాగా తల ఊపేస్తా. ఏది? బాప్తిసం తీసేసుకోవటమే సంబరం అనుకుని. బాప్తిసం తీసుకునే ప్రతి వారికి చెప్పేది ఖచ్చితంగా ప్రతి వారం క్రమంగా రావాలి, ఉపవాసం ఉండాలి, దేవుని కార్యక్రమాలు అన్నింటిలో పాలు పొందాలి, నీ ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఏ తప్పు చేయకూడదు, ఏ విధమైనటువంటి మోసాలు చేయకూడదు, ఏ విధమైనటువంటి పాపం చేయకూడదు. ఇవన్నీ మీ గత పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి మరలా వాటి జోలికి వెళ్ళనని దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నామంటే, అవునయ్యా నేను అలాగే జీవిస్తాను అని అప్పుడు బుడిబుడి తీపులు తీసేసి ఆ బాప్తిసం పొందే వరకు మాత్రం యాక్ట్ చేసేస్తాం. బాప్తిసం తీసుకున్న తర్వాత మరలా లోక సంబంధి కంటే దారుణంగా మారిపోయావు. అక్కడ ఉపమానంలో చెప్పబడింది ఏంటో తెలుసా? నీకు మేనా ఇచ్చానే, ఇచ్చేలాగా ఇచ్చేయి. 10 మీనాలు సంపాదించిన వ్యక్తి, నెంబర్ 1 స్టేజ్లో ఉన్న వ్యక్తి, రా ఇదిగో ఈ తలాంతుని, ఈ కృపని, మరో టాలెంట్ని నీకు ఇస్తున్నాను, ఇది కూడా నీకే. కొంతమంది అడిగారట, ఏమని? అదేంటి సార్, అతనికి 10 ఉన్నాయిగా, ఇది ఇంకెవరికైనా లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అంటే, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడుతుంది, లేని వాని యొద్ద నుండి వానికి కలిగింది కూడా తీసివేయబడుతుంది. నువ్వు బాప్తిసం దగ్గర ఆగిపోయి మొద్దు రకంలో ఉన్నావు అనుకో, నీకున్న రక్షణ కూడా నువ్వు పోగొట్టేసుకుంటావు. అది కూడా ఉండదు నీకు, అసలు పరలోకం అసలు చూసే అర్హత కూడా ఉండదు నీకు. అనుకుంటున్నావేమో, దేవుని వాక్యంలో బోధించబడినది ఏదైనా నువ్వు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ, ఇదేదో చక్కగా సరదాగా ఆదివారం వెళ్ళి వద్దాం అన్నట్టుగా ఏదో కాలక్షేపం భక్తి చేస్తే అసలు నీకు పరలోకం చూసే అర్హత కూడా ఉండదు. రక్షణ అనేది నీ జీవితంలో లాస్ట్కి వచ్చేటప్పటికి మొత్తం అది కూడా బాప్తిసం తీసుకున్న అనుభవం కూడా నీకు ఉండదు, క్యాన్సిల్. జీవగ్రంథంలో నీ పేరు రాయబడిన పేరును కూడా దేవుడు కొట్టేస్తాడు, తుడిచేస్తాడు. కనుక భయముతో భక్తి చేయండి. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. నువ్వు ఎంత భయముతో బ్రతుకుతావో, ఎంత భయముతో భక్తి చేస్తావో, ఎంత భయముతో నీ అనుదిన జీవితాన్ని క్రమంగా గడుపుతావో, దానిని బట్టే నీవు రోజు అభివృద్ధి చెంది ఒక ఆత్మీయ ఐశ్వర్యాన్ని సంపాదించుకోగలుగుతావు. లోకంలో అది ఇది సంపాదించాలని జ్ఞానం ఉంది, అది ఇది సంపాదించాలనే ఆసక్తి ఉంది, దాని కొరకు ప్రయాసపడుతున్నావు. మరి ఆత్మీయ జీవితం కొరకు ఎందుకు ప్రయాసపడలేకపోతున్నావు అంటే, అది నీకు అవసరమైంది కాదా? అది ముఖ్యమైనది కాదా? లోకంలో నీ కొరకు శ్రమపడు, ప్రయాసపడు, మంచిదే, డెవలప్ అవు.
నువ్వు ఎంత అభివృద్ధి చెందుతావో అంత ఆనందం దేవునికి ఉంటుంది, నీకు ఉంటుంది, మంచిది. కానీ అంతకంటే ఎక్కువగా ఆత్మీయ జీవితంలో మాత్రం నువ్వేమాత్రం నిర్లక్ష్యం చేసినా నీవు పతనానికి వెళ్ళిపోతున్నావని గుర్తుపెట్టుకో. లోక సంబంధంగా అన్నింటిలో ఆసక్తి చూపినప్పుడు దేవుళ్ళు అంతకంటే ఎక్కువ రెట్టింపు చూపించవలసిన బాధ్యత నీ మీద ఉంది కదా. లోకములో అన్నిటి కొరకు చక్కగా ఆసక్తి చూపిస్తావే, దేవుని సన్నిధిలో గడపవలసి వచ్చేటప్పటికి, దేవుని కొరకు ఏదైనా చేయవలసి వచ్చేటప్పటికి, దేవుడు చేయమన్నది జీవించమన్నట్టుగా జీవించడానికి నువ్వు ఏవేవో కథలు చెప్తావు. ఏమండి, ఒక్కసారి ఆలోచన చేయండి. మన ఆత్మీయ జీవితంలో అంటే మందిరానికి రావటమే భక్తి కాదు, నీ అనుదిన జీవితంలో ప్రతిరోజు కూడా దేవునికి భయపడి, దేవుడు వద్దన్నది మాని చేయమన్నది చేసి దేవుని మెప్పును పొందుకోవాలి. దేవుడు నిన్ను ఇష్టపడేటట్లుగా మనం బ్రతకాలి. తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా యందు భయభక్తులు గలవారిని ఆయన గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. మార్పు లేని వారిని దేవుడు మారు మనసు పొందమని గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు దేవుడు. అలాంటప్పుడు మనం నొచ్చుకోకుండా చక్కగా భయభక్తుల్లో సాగిపోవాలి. మాకు నచ్చినట్టుగా, మాకు ఇష్టమైనట్టుగా ప్రసంగం ఉండాలని అనుకోకూడదు. మన ఆధ్యాత్మిక జీవితాలని ఎలా బలపరుచుకోవాలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన జీవితాలని సరిచేసుకోవాలి. చివరిగా బైబిల్ గ్రంథంలో మనకు యోసేపు ఉంటాడండి. యోసేపు అనే పేరుకి అర్థం అభివృద్ధి. ఏంటి చెప్పండి? అభివృద్ధి, ఐశ్వర్యం, ఫలించుట. యోసేపు జీవితం చాలా ప్రత్యేకమైనది. యోసేపు గారిని గురించి రాయబడిన మాట ఏంటంటే, అతడట బానిసగా వెళ్ళిన సమయంలో యజమాని ఇంటిలో తాను చేయనది యావత్తు సఫలమవుతూ వస్తుంది. యజమాని అభివృద్ధి చెందుతున్నాడు. జైల్లో పెట్టబడ్డాడు. జైల్లో కూడా జైలు అధికారి యొక్క కటాక్షం పొందుకున్నాడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ ఆధ్యాత్మికమైన అభివృద్ధిని కలిగి ఉన్నాడు కనుక చూసే ప్రతి ఒక్కరికి అతనంటే చాలా కటాక్షం కలిగింది, ప్రేమ కలిగింది, జాలి కలిగింది. అరే, ఇతను ఎందుకు ఇలా చేశారబ్బా, ఇతను ఎందుకు ఇలాగ ఇబ్బంది పెడుతున్నారు, చాలా మంచోడే అన్నట్లుగా ఉండేవాడు. యోసేపు అనగా ఫలించెడు కొమ్మ అంటే చూడండి, ఆ కొమ్మను ఒకవేళ నరికేసి ఏదైనా ఒక చెట్టుకు పట్టుకెళ్ళి అంటు కడితే అక్కడ కూడా ఫలించేస్తాడు. ఎక్కడుంటే అక్కడ ఫలించేస్తాడండి. ఈ కొమ్మ నరికేసి ఇంకో చెట్టుకు పట్టుకెళ్ళి అంటు కట్టినా అక్కడ కూడా ఫలిస్తాడు. తను ఎక్కడుంటే అక్కడ ఫలభరితంగా ఉంటాడు. హెబ్రీల దేశంలో ఫలభరితంగా ఉన్నాడు, ఐగుప్తులో కూడా ఫలభరితంగా ఉన్నాడు. తను ఎక్కడుంటే అక్కడ ఒక ఫలభరితమైన జీవితాన్ని జీవించాడు. నువ్వు ఎక్కడున్నా ఓ ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధమైన క్రియల చేత, నీతి క్రియల చేత, యథార్థమైన క్రియల చేత, ప్రేమ క్రియల చేత నీవు అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఎక్కడైనా సరే నీ అభివృద్ధికి ఎంత మాత్రం భంగం కలగకుండా నీ ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికప్పుడు దేవుని భయము చేత నీ క్రియల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని భయము లేనటువంటి బ్రతికితే నువ్వు ఎప్పటికీ చతికిలబడినట్టుగానే ఉంటావు. ఎప్పటికీ ఉన్న స్థితిలోనే ఉండిపోతావు, ప్రారంభ స్థితిలోనే ఉండిపోతావు. మనం ప్రారంభ స్థితిలో ఉండిపోవడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. లోకములో ఉన్నట్టుగా జీవిస్తావని కాదు, లోకములోంచి మనం వేరు చేయబడి ఓ ప్రత్యేకించబడినటువంటి దేవుని సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనంగా, ఆయన సొత్తైన ప్రజలుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నారు. ప్రియులరా, ఇక్కడ మనము బాగా ఆలోచన చేస్తే దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహంగా చేయాలనుకుంటున్నాడు. ఎలాగంట? రాజులైన యాజక సమూహంగా. ఒక రాజు అని పిలువబడాలంటే రాజు ఎప్పుడవుతాడు చెప్పండి? రాజు ఎప్పుడవుతాడు? రాజుకు ఉండవలసిన అర్హత ఏంటి? ఒక వ్యక్తి రాజు అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? ఒక వ్యక్తి రాజు అవ్వాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి?
రాజు ఎప్పుడవుతాడు? తెలీదు ఆ విషయం మీకు? ఏదైనా ఒక రాజ్యాన్ని జయిస్తే రాజు అవుతాడు. ఒకవేళ రాజు అయిన తర్వాత వేరొక రాజు చేత జయించబడ్డాడు అనుకోండి, బానిస అవుతాడు. అతడు జయించినంతకాలం రాజుగానే ఉంటాడు. అతడు ఓడిపోతే గనక బానిసగానే బ్రతకాలి. అతడు అతని ప్రజలు బానిసలుగానే బ్రతకాలి. మన దేవుడు రాజు, పరిశుద్ధ రాజు, పరిశుద్ధతకు రాజు, నీతికి రాజు, సమాధానమునకు రాజు. మరి అలాంటి రాజు అయినటువంటి దేవుని ప్రజలంగా మనకు నేర్పించేది ఏంటంటే, జయించువానిని, నేను నా తండ్రి సింహాసనం మీద ఎలాగైతే కూర్చున్నానో నేను కూడా వారిని నా సింహాసనం మీద కూర్చుండనిస్తాను. అంటే దాని అర్థం ఏంటి? నేను ఎలాగైతే రాజునో అలాగే వారిని కూడా ఒక రాజు అనేటువంటి హోదాలో ఉండేటట్లుగా వారికి ఆధిక్యత ఇస్తాను, నా ప్లేస్ కూడా వాళ్ళకి కేటాయిస్తానని చెప్తున్నాడు. ఎప్పుడు? జయించినప్పుడు. ఏం జయించాలి? దేవుడు వద్దన్నది మానుకోవాలి, చేయమన్నది చేయాలి. అదే జయించటం అంటే. చేయమన్నది చేయకపోతే నా వల్ల కాదంటే నువ్వు ఓడిపోయిన వ్యక్తివి. చేయొద్దన్నది చేయకుండా ఉండలేను అని అంటే నువ్వు ఓడిపోయిన వ్యక్తివి. ఓడిపోయిన వ్యక్తి ఎప్పుడు బానిసే, బానిస బ్రతుకే. ఎవరికి బానిస? సాతానుకి బానిస. నిన్ను ఎవరు జయించారనుకుంటున్నావు? సాతాను జయించాడు నిన్ను. సాతాన్ని ఎదిరించే సత్తా, సాతాన్ని ఎదిరించే ధైర్యం నీకుంటే కనుక వాడిని ఎదిరించు. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది చేయకుండా నేను ఉండగలను. నువ్వు చెప్పినట్టుగా నేను చేయను. సాతానా, నిన్ను నేను ఎదిరిస్తున్నాను, నిన్ను నేను జయిస్తున్నాను. నా దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయడమే జయ జీవితమైనప్పుడు ఆయన చెప్పింది ఏదైనా చేస్తాను, ఆయన వద్దన్నది ఏదైనా మానేస్తా. నేను జయించిన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను. నా తండ్రి రాజ్యంలో నేను ఉండాలనుకుంటున్నాను. నేను జయ జీవితం కలిగి ఉండాలని తపన పడుతున్నానని సాతానుతో నువ్వు ఛాలెంజ్ చేయగలగాలి. అప్పుడు నువ్వు జయ జీవితం కలిగి ఉంటావు. జయించిన వారికి ఇవ్వవలసినటువంటి ఆధిక్యతలన్నీ దేవుడు ఇస్తాడండి. మరి యాజకులంటే ఎవరు? యాజకులంటే ఒకానొక సమయంలో మోషే గారు ఒక పిలుపునిచ్చారు. చాలామంది తిరుగుబాటుదారులు, తిరుగుబాటు సంఘం ఒకటి ఏర్పడింది. ఎవరు? కోరాహు, దాతాను, అభిరాము అనేటువంటి ఓ తిరుగుబాటు సంఘం. తిరుగుబాటు సంఘం ఏర్పడి మోషే గారు చెప్పింది మేము చేయము, అతడు చెప్పింది మేము చేయడానికి ఏమాత్రం సిద్ధంగా లేము అని చెప్పి ఓ తిరుగుబాటు సంఘం తయారైంది. ఈ తిరుగుబాటు సంఘానికి నాయకులు ఉన్నారు కనుక వారు కొన్ని విషయాల్లో దేవునికి విరోధమైన కార్యాలు చేశారు. దానికి కోపం వచ్చి దేవుడు అన్నాడు, ఇదిగో నా కొరకు ప్రత్యేకించబడినటువంటి జనాంగాన్ని నీవు ఫిల్టర్ చేయాలి, వాళ్లను అందరికంటే ఒక యోగ్యులుగా, గనులుగా నేను చేయబోతున్నానని ప్రభు చెప్పారు. నా పక్షంగా ఎవరుంటారో కమాన్ రండి. నా పక్షంగా నిలబడే వాళ్ళు ఎవరు రండని మోషే గారు పిలుపునిస్తే లేవీలు వచ్చారంట. ఎవరు వచ్చారు? లేవీలు వచ్చారు. అందుకే దేవుడు లేవీల్ని ఒక కంట కనిపెడుతూ లేవీల్ని గణపరచాలనుకున్నాడు దేవుడు. అంటే దేవుని మాట ఎవరైతే వింటారో, సేవకుని మాట వింటారు, నాయకుని మాట వింటారు, ఇంట్లో తల్లిదండ్రుల మాట, పెద్దల మాట, టీచర్స్ మాట, నాయకుల మాట, అధికారుల మాట ఎవరైతే వింటారో వారు అన్ని విషయాల్లో చాలా తేటగా తెలిసిపోతారండి. వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ క్రియలు చాలా జాగ్రత్తగా వాళ్ళు జీవిస్తారు. కొంతమంది మొండి రకాలు ఉంటారండి, తిరుగుబాటుదారులు, మూర్ఖులు. వాళ్ళు ఎవరు చెప్పినా వినరు. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినా వినరు, స్కూల్లో టీచర్స్ చెప్పినా వినరు, లెక్చరర్స్ చెప్పినా వినరు, అధికారులు చెప్పినా వినరు, నాయకులు చెప్పినా వినరు, భర్త చెప్పినా వినరు, ఇంట్లో ఎవరైనా పెద్దోళ్ళు ఎవరే అది కాదురని చెప్పినా వినరు. మూర్ఖులు అనమాట. నా ఇష్టం అనుకుంటూ వారి జీవితాంతం కూడా జీవితాన్ని నాశనం చేసుకుంటారు. అలాంటి వారు దేవునికి ఇష్టలు కాలేరు.
ఒక రోజున దేవుడు అనుకున్నాడు, వీళ్ళందరిలో ఓ ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని నేను ఎన్నుకోవాలి, ఓ ప్రత్యేకమైనటువంటి గోత్రాన్ని నేను వీళ్ళందరి ముందు గణపరచాలనుకున్నాడు దేవుడు. అదే లేవి గోత్రంలో నుండి అహరోను కర్రను దేవుడు సిగురింపచేశాడు, పుష్పింపచేశాడు, ఫలింపచేశాడండి. అన్ని కర్రలు ఎండిపోయినాయి, అన్ని కర్రలు పెట్టినట్టుగానే ఉన్నాయి. దేవుని సముఖంలో 12 కర్రలు పెడితే 12 కర్రలో ఒక కర్ర లేవి గోత్రపుదైనటువంటి అహరోను కర్ర సిగురించింది, ఫలించింది, అభివృద్ధి చెందింది. ఈ 11 మందిలో నేను స్పెషల్, ఈ 11 మందిలో నేను జీవం కలిగి ఉన్నానని నిరూపించుకుంది ఆ కర్ర. అవును, అందరిలో నీవు ప్రత్యేకంగా బ్రతికినప్పుడు మాత్రమే నువ్వు ఆధ్యాత్మికమైన ఐశ్వర్యాన్ని కలిగి ఉంటావు. ఎందుకో తెలుసా? నువ్వు దేవునికి భయపడుతున్నావు గనుక, దేవునికి లోబడుతున్నావు గనుక, దేవుని గణపరుస్తున్నావు గనుక దేవుడు నిన్ను గణపరుస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అంతేగాని ఎవరు చెప్పినా చేయకుండా నువ్వు మొండి రకంలాగా నేను ఇలాగే ఉంటానని భక్తి వేషం మాత్రం వేసి నేను కూడా పరలోకం వెళ్ళిపోతానంటే వెళ్ళవుగాక వెళ్ళవు. ఎప్పుడు వెళ్తావో తెలుసా? ఎప్పుడు సిద్ధపడతావో తెలుసా? నీకు భయం ఏర్పడాలి, దేవుని అందరి భయం ఏర్పడాలి. పెద్దలంటే ఒక భయం ఉండాలి, తల్లిదండ్రులంటే ఒక భయం ఉండాలి, సేవకుడంటే ఒక భయం ఉండాలి. ఆ భయం లేని భక్తి, భయం లేని విద్య, భయం లేని బిడ్డ ఎప్పటికీ ఆశీర్వదించబడలేడు. అందుకే మనము ఆధ్యాత్మికంగా ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనలను మనం పరిశీలన చేసుకుంటూ, ప్రభువా మీరు మాకు ఇచ్చిన రక్షణని ఆధారం చేసుకొని అంతకంతకు డెవలప్ చెందుతాం. మా ఆధ్యాత్మిక జీవితంలో బలపడాలి. నేను ఆస్తి సంపాదిస్తున్నాను, డబ్బు సంపాదిస్తున్నాను, అన్నీ సంపాదిస్తున్నాను, కానీ భక్తిలో నేను ఆధ్యాత్మికమైన అనుభవాల్ని సంపాదించలేకపోతున్నాను. ఏది నాకు చేత కాదు అన్నట్టుగా ఉందో, పాట పాడలేకపోతున్నాను, ఓ ప్రార్థన చేయలేకపోతున్నాను, దేవునికి ఏదైనా చేయాలంటే ఓ పరిసరీ చేయలేకపోతున్నాను, దేవునికి ఏదైనా కానుకవ్వాలన్నా కానుక కూడా నేను ఎప్పుడున్నట్టుగానే ఉంటున్నాను. అన్నిట్లో నేను వెనకబడిపోయాను. నేను ఒక అసమర్థమైనటువంటి స్థితిలో ఉన్నానని నాకు అర్థమైపోయింది. ప్రభా, ఇది మొదలుకొని నేను అలా ఉండాలనుకోవట్లేదు. ఒక ఆధ్యాత్మికమైన అభివృద్ధి నాలో కలగాలని నేను కోరుకుంటున్నాను. ప్రభా, నన్ను బలపరచండి, మీకు భయపడి భక్తి చేయటం నేర్పించండి. ఆచార సంబంధమైన భక్తి కాకుండా, అలవాటు భక్తి కాకుండా, ఒక ఆత్మ సంబంధమైన లోతైన భక్తి నేను చేయాలనుకుంటున్నాను. అలాంటి భక్తి నాకు నేర్పించండి, అలాంటి భక్తిలో నన్ను స్థిరపరచండి ప్రభువా. ఇంతవరకు సేవకుని మాట కూడా నేను లెక్క చేయలేదు. ఊరికే ఆదివారం రావాలి కనుక వచ్చి వెళ్ళిపోతున్నాను అంతే. చాలా విషయాల్లో నీ మాట నేను వినేదేంటి అన్నట్టుగా నేను మూర్ఖంగానే ప్రవర్తించాను ప్రభా. ఇది మొదలుకొని నేను ఏదో కథలు చెప్పడానికి ప్రయత్నం చేయను, సమర్థించుకునే ప్రయత్నం చేయను. ఎన్నోసార్లు తీర్మానం చేసుకున్నాను, ఈసారి అలాంటి తీర్మానం అయితే నేను చేసుకోను ప్రభువా. ఇది మొదలుకొని నేను అనుసరించే తీర్మానం అయితే చేసుకోవాలనుకుంటున్నాను. నన్ను బలపరచండి. చాలాసార్లు సేవకుల మీద కోపం పెట్టుకున్నాను ప్రభువా. నా మంచిగా చెప్పిన, నా క్షేమం గురించే చెప్పిన, నా ఆత్మీయ జీవితం బాగుపడాలని చెప్పినా నేను అపార్థం చేసుకున్నాను. ఇక నుంచి అలా కాకుండా నేను మారుమనసు పొందుతున్నాను ప్రభువా, నన్ను బలపరచండి అని ప్రభువుని అడుగుదాం. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోక తండ్రి గారు, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మా ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడ ఏ విషయంలో ప్రభువా మేము బలహీనంగా ఉండకుండా ఆధ్యాత్మిక జీవితంలో మరింత బలపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. యేసురాజా మీకు వందనాలు. కూడొచ్చిన ప్రతి ఒక్కరిని నాయన నూతన పరచండి, పౌరుషం రేపండి ప్రభువా, పౌరుషం రేపండి నాయన, ఆధ్యాత్మికమైన పౌరుషం రేపండి. అవును, ఎన్నోసార్లు ఇదే రీతిగా దేవుడు నన్ను గద్దించిన కనీసం నేను ఆ సమయంలో కోపగించుకున్నానే కానీ నాకు పట్టుదల రాలేదు కనుక అందుకే నా జీవితం ఇప్పటికీ అలాగే ఉంది. ఇది మొదలుకొని అలా కాదు. నేను ప్రార్థనలో బలపడాలి, విశ్వాసంలో బలపడాలి, పరిశుద్ధతలో బలపడాలి. దేవుడు చెప్పే ప్రతి విషయంలో కూడా నేను అంతకంతకు బలపడి ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం, రక్షణ బాహుళ్యం కలిగి బుద్ధి జ్ఞానముల సమృద్ధిని నేను పొంది దేవుని ఎదుట తలెత్తుకుని నిలబడాలి. రేపు ఇదిగో నా రిపోర్ట్ పట్టుకుని దేవుని ఎదుట నిలబడాలి అనేటువంటి గ్రహింపు ప్రతి వారికి దయచేయండి ప్రభువా.
యేసయ్యా మీకు వందనాలు. వినుట మట్టుకు వింటున్నారు కానీ గ్రహించట్లేదు ప్రభువా. మీ వద్దకు రావలసిన విధంగా వస్తున్నారు కానీ చేయవలసిన విధంగా చేయలేకపోతున్నారు. అలా కాకుండా ప్రభువా, ఇదిగో తమను తాము మోసగించుకోకుండా తమ ఆధ్యాత్మిక జీవితాలను ప్రభువా అయ్యా దినదినము నూతన పరుచుకోవాలనే తపన, ఆ వైరాగ్యం, ఆ భారం, ఆ పట్టుదల, ఆ రోషం, ఆ పౌరుషం ప్రతి ఒక్కరిలో పుట్టించండి. ఆధ్యాత్మికమైన పౌరుషాన్ని పుట్టించండి. బలవంతులుగా చేయండి, శక్తిమంతులుగా చేయండి ప్రభువా. ప్రార్థనాపరులుగా చేయండి, విశ్వాస యోధులుగా చేయండి, నీతిమంతులుగా మార్చండి ప్రభువా. మీ కొరకు ప్రయాసపడి వారిగా చేయండి ప్రభువా. వారిలో ఉన్నటువంటి లౌకికమైనటువంటి అయ్యా స్వార్థపూరితమైనటువంటి ఆలోచనల నుండి వారు బయటపడటానికి, ఆత్మ సంబంధమైన త్యాగపూరితమైన జీవితాన్ని జీవించడానికి ప్రతి వారిలో రోషాన్ని పుట్టించండి ఆయన. అయ్యా వారిలో సిగ్గును కలిగించండి. మేము ఎందుకు ఇలా జీవిస్తున్నాం? పలుమార్లు దేవుడు గద్దించి బుద్ధి చెప్పిన మా బ్రతుకులు ఇలాగే కొనసాగుతున్నాయి. అలా కాకుండా మేము దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలనే తపన వారిలో పుట్టించి మీరు అక్కడికి మీ రాజ్యానికి సిద్ధపరచమని, ఓ నైనా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మరింత బలపరచండి నాయనా. మీకు వందనాలు. ఇదిగో ఈ సమయంలో రాలేకపోయిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దూర ప్రాంతాల్లో, దూర దేశాల్లో ఉన్న మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారందరికీ మీరు కృప చూపించండి. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల పట్ల మీరు గొప్ప కార్యాలు, మీ ఏర్పాటు ఏమైనదో సమస్తం సమకూడి జరిగించండి. ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, చేతు పనులు, ఆయా పనులు చేస్తున్న బిడ్డల్ని, చదువుచున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని వారికి మంచి జ్ఞానం దయచేయండి. ఓ రాజా మీకు వందనాలు. ఇవ్వ మా దేశ రాష్ట్ర ప్రజలందరిని రక్షించి మీరు అక్కడికి మీ రాజ్యానికి సిద్ధపరచమని యేసయ్యా ఈ ఆరాధన క్రమం అంతటిని ముద్రించి ప్రతి ఒక్కరికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని మా ప్రభువును ప్రియరక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి మనవలన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్న నమ్మకమైన తండ్రి గారు. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, నిత్య కాపుదల భద్రత ఇప్పుడెప్పుడు ఎల్లప్పటికి ఉన్న వారితో, లోకంలో పరిశుద్ధులందరితో సదాయిన కృప తోడయుండును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు.